నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనము కన్యా లగ్నమందు జన్మించిన జాతకుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరు కాస్త కప ప్రకృతి కలిగి ఉంటారు. మనం ఇందా చెప్పుకున్న వాతము, కపము, పిత్తము, ఈ 3 రకాలైన వాటి వల్లే మనకి మానసిక శారీరక సంతులిత అనేది దెబ్బతింటము, అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి. వీరు మంచి అందం కలిగి ఉంటారు. ఎక్కువగా విహారం చేయాలనే కోరిక వీరికి ఉంటూ ఉంటుంది. ఏదో ఒక విచారం వీరిని వెంట పెట్టుకుని ఉంటూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే సంతానము మంచి సత్సంతానం కలిగి ఉంటారు. అలాగే ఇక్కడ వీరు కొంత అంటే శరీరంలో మనకి చూసుకున్నట్టయితే కఫము వీటికి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్యంతో వీరు వెంట ఉన్నట్టు అనేది ఉంటారు. 2 రకాలైన ఆలోచనలు ఉంటాయి ప్రతి పనికి కూడా. అటు చేయాలా, ఇటు చేయాలా అని. చివరికి తమకు ఏది అనుకూలంగా ఉంటే అదే వీరు చేస్తూ ఉంటారు. తమ లాభం లేనిదే వీరు కూడా ఏమి చేయరు. మిథున లగ్న జాతకుల్లాగానే వీరు కూడా ఇక్కడ బుధుడు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అల్టిమేట్గా వారి లాభం అనేది వారు చూసుకుంటారు.